మే 14వ తేదీన జరిగిన పులివర్తి నాని దాడి కేసులో చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు విమానాశ్రయంలో. దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి స్పందన ఏమిటో కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, దీని మీద మీ కామెంట్? నాకు కూడా అర్థం కాల. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు మోహిత్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు, సీసీ కెమెరాల్లో ఉంది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు కలెక్టర్ గారి సమక్షంలోనే ఉన్నాడు. దాని సాక్ష్యం సీసీ ఫుటేజ్లో కలెక్టర్ గారు, అందరికీ తెలుసు సత్యం. 2 నెలలు అతని మీద కేసు పెట్టాల. 2 నెలల తర్వాత కేసు కూడా మెమో వేశారు, దానికి లుకౌట్ నోటీస్ ఇవ్వడం ఏంది? తన లండన్లో తనతో పాటు చదువుకున్న స్నేహితుడికి ఈరోజు పెళ్ళికి పోతుంటే వాడిని తీసుకురావడం ఏంది? ఇక్కడ కూర్చోబెట్టడం ఏంది? 7 రోజులకి ఇక్కడే ఉన్నాడు కదా, మీరు ఇంటికన్నా అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, ఎక్కడ పారిపోలేదు కదా, తను పారిపోవాల్సిన అవసరం కూడా లేదు కదా, అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అంటే విదేశాల్లో చదువుకుని విధి పర్యటనలు తీసుకొస్తున్నారు, అభ్యంతరం ఏమి లేదు. సార్, ఆ రోజే మేము ఫిర్యాదు చేశాము, అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని కూడా వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది. 45 రోజులు మీ ప్రభుత్వం పట్టించుకోలేదంటే నిజంగా దాడి జరుగుంటే ఎందుకు పట్టించుకోకుండా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాలేదు కదా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 45 రోజులు అయింది. 45 రోజులుగా ఇవన్నీ కూడా ఒక 25 సంవత్సరాల పిల్లోడిని, సంబంధం లేనండి, స్పాట్లో లేనండి, కలెక్టర్ గారి దగ్గర ఉండండి తీసుకొచ్చి ఈరోజు కేసులో పెట్టారు. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ప్రజా పోరాటాలు ప్రారంభం కావడానికి నాంది పలుకుతున్నారు. సార్, మీరు కూడా హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళారా? హైకోర్టులో విచారణ ఉంది కదా దీని మీద? అవును, బెయిల్ కోసం ఉంటే తప్పుడు కేసు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, మొత్తం రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు, అందరూ పోయిన వాళ్ళే. యాంటిసిపేటరీ బెయిల్ వేయడం అనేది రాజ్యాంగం కల్పించినట్టు హక్కు. అది ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు నేనైతే చెప్పాను ఆ కొడుకు ఆ రోజు కూడా, ఒరే నేను ఆ జీవితం అంతవరకు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై కూడా చేయలేదు, నేను తప్పుడు కేసు పెట్టి కూడా జైలుకే పోయాను, తప్ప అరెస్ట్ చేసుకోమని చెప్పి అదే కరెక్ట్ అని చెప్పాను. నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, మీ కేసులో స్టఫ్ ఉంటే, అతను తప్పు చేశాడని భావిస్తే అతను జడ్జి ముందు ఆధారపరచండి, చూద్దాం. జడ్జి ముందు ఆధారపరచండి, జడ్జి కానీ ఫైల్ తీసిన పక్కన అయిపోతాయి. ఎందుకంటే తప్పుడు కేసు అని తెలుసు, దాంట్లో ఏమీ లేదని తెలుసు, సంబంధం లేని వ్యక్తిని పెట్టారని తెలుసు. ఖచ్చితంగా మీరు పెట్టమని అడుగుతున్నాను నేను, జడ్జి గారు ప్రవేశపెట్టండి, చూద్దాం. ఇప్పుడు 41C నోటీస్ ఇవ్వనున్నారా, లేకపోతే ఏం జరగవు? 41 నోటీస్ ఇవ్వడం అంటే 41 నోటీస్ ఇవ్వడం కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వాలా? 41 నోటీస్ ఇవ్వడం 70 మందిని బెంగళూరుకు తొడుకొని రావాలా? దానికి అవసరం లేదు కదా, ఎక్కడి నుంచి పిలిచి ఇవ్వచ్చు, చూద్దాం. వాళ్ళు 41 నోటీస్ ఇవ్వడం ఆలోచన చేశారంటే దాంట్లో ఏమి లేదు కాబట్టి ఇచ్చినట్టే లెక్క. వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమిస్తారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిన్న సాయంత్రం లుకౌట్ నోటీస్ ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 15 మందికి పైగా పోలీసుల రిమాండ్లో ఉన్న కడప సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్తుండగా తన స్నేహితుని వివాహం కోసం దుబాయ్ వెళ్తుండగా లుకౌట్ నోటీసులు జారీ చేసినందువల్ల బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారుల ముందుగానే సమాచారం అక్కడ అబ్బాయిని అదుపులోకి తీసుకొని తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల వారు తీసుకొని వెనక్కి తిరిగిసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడే వేచి ఉన్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా అతనికి 41C నోటీస్ ఇస్తారా, లేకపోతే హైకోర్టులో విచారణ ఉన్నందువల్ల వేరైనా చర్య తీసుకుంటారా? మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ రోజు గొడవ జరిగిన రోజు కానీ ఆ తర్వాత రోజు జరిగిన కాల్ డేటాతో పాటు గూగుల్ టెక్ ద్వారా మొత్తం వివరాలు పరిశోధిస్తున్నాం. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డి మీద కేసు నమోదు చేశామని కూడా పోలీసులు దర్యాప్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి.